డే 3 ఐ బిలీవ్ డే 3 అప్డేట్స్ ఇచ్చాం. డే 3లో మనం ఎక్కడికి వెళ్ళాం? ఉజ్జయిని వెళ్ళొచ్చాం కదా. ఉజ్జయిని వెళ్ళొచ్చిన తర్వాత ద్వారకాకి బయలుదేరాం మనం. యాక్చువల్గా అయితే డే 3లో మనం జర్నీ ఉంది. ఉజ్జయిని తర్వాత మనం ద్వారకాకి వెళ్ళాము. రాజ్కోట్ లో ఉన్నాము ఈవినింగ్. నెక్స్ట్ రోజు మార్నింగ్ బయలుదేరి ద్వారకాకి వెళ్ళాం. బ్యూటిఫుల్ సిటీ ద్వారకా. అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సూపర్. అది కూడాను ద్వారకా గుడి 2500 years బ్యాక్ కదా గుడి కన్స్ట్రక్షన్. చాలా బాగుంది. అక్కడ నుంచి దగ్గరలోనే ఒక 5 kilometers లో నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. అది కూడా చేసుకున్నాం దర్శనం. చాలా బాగా జరిగింది. తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా సోమనాథ్ వెళ్ళాం. సోమనాథ్ సో బ్యూటిఫుల్. జస్ట్ బీచ్, అరేబియన్ సీ దగ్గర బీచ్ ఒడ్డున సోమనాథ్ ఆలయం ఉంది. చాలా మంచి హిస్టరీ ఉంది. యూ కెన్ గూగుల్ ఇట్. వికీపీడియాలో ఒకసారి చూడండి. మా జగదీష్ నాకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు అది ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఎలా రీకన్స్ట్రక్షన్ చేశారు అని. చాలా బాగుంది. వెరీ గుడ్. అక్కడ ఒక ఇది ఉంది. ఏంటిది? ఒక గ్లోబ్ పెట్టారు అక్కడ. ఆరో కూడా ఇచ్చారనమాట. ఆ ఆరో సరిగ్గా చూస్తే డైరెక్ట్ గా మనం ఇక్కడ నుంచి సౌత్ పోల్ కి ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అని అది చెప్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. యాక్చువల్ గా బాగుంది. కాకపోతే అక్కడ మేము చిన్న ప్రాబ్లం ఏంటంటే చెప్పులు లేకుండా నడిపించారు మా తమ్ముడు. ఇదే చెప్పులు లేకుండా నడిపించేశాడు. మొత్తం కింద బొబ్బలు కట్టేసాయి. నడలేకపోతున్నాం ఇప్పుడు. నడటం గురించి వదిలేయండి, కింద కాలు పెట్టలేకపోతున్నాం. బట్ ఎనీవేస్ అది అయిపోయిన తర్వాత సోమనాథ్ నుంచి డైరెక్ట్ గా బయలుదేరాము. ఓకే, యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే నాసిక్ రావడానికి. బట్ అప్పటికి ఆల్రెడీ 6 o'clock అయిపోయింది. సో వీ డు నాట్ వాంట్ టు టేక్ ఏ ఛాన్స్. సో రాత్రి అరౌండ్ 9:30 వరకు మేము ట్రావెల్ చేసి భావనగర్ లో హోటల్ తీసుకున్నాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ బయలుదేరాం. డే 4 సో బయలుదేరి అంటే ఈరోజే డే 4 అంటే ఈరోజు బయలుదేరి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళామా? డైరెక్ట్ గా మనం ఈ రోజు త్రయంబకేశ్వరం వచ్చాం. ఎక్సలెంట్. త్రయంబకేశ్వరం యాక్చువల్ గా 200 rupees టికెట్ దొరుకుతుందేమో అనుకున్నాం. బట్ చాలా టైం పడుతున్నారు. సో మేమేం చేసామంటే 2500 rupees టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. డొనేషన్ విత్ ఇన్ 15 minutes 20 minutes లో దర్శనం అయిపోయింది. ఎక్సలెంట్. బ్యూటిఫుల్ అసలు గుడి సూపర్. దర్శనం చాలా బాగా జరిగింది. కొన్ని గుళ్ళకి వెళ్తే వైబ్ వస్తుంది చూసావు, వైబ్రేషన్. యూ కెన్ ఫీల్ ఇట్. ఎక్సలెంట్. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కృష్ణేశ్వర్ వెళ్తున్నాం. కృష్ణేశ్వర్కి వెళ్తున్నాము. మధ్యలో మాకు తెలియదు కృష్ణేశ్వర్కి వెళ్లే దారిలోనే షిరిడి అని. ఐ థింక్ ఇక్కడే అనుకుంటాను. ఇక్కడే షిరిడి. టైంకి వచ్చాం మనం. ఇక్కడే ఇటువైపు ఇక్కడ దిగి వెళ్తే అటువైపు షిరిడి. బట్ ఇప్పుడు షిరిడి మొన్నే వచ్చాం నేను మా తమ్ముడు జగదీష్. నెక్స్ట్ వెళ్తున్నాడు. సో ఇప్పటికి ఈసారికి క్షమించమని అడిగి కృష్ణేశ్వర్ చూడాలి కాబట్టి వీ వాంటెడ్ టు గో టు కృష్ణేశ్వర్. సో నెక్స్ట్ అప్డేట్ మేబీ టుమారో ఐ విల్ గివ్ యూ.